తెలంగాణలోని ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్న స్కూల్స్ కాలేజీ బస్సులను సీజ్ చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు రీఓపెన్ అయిన నేపథ్యంలో స్కూల్ బస్సులను 2 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టి డ్రైవింగ్ లైసెన్స్, బస్సు ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్ కండిషన్ సరిగ్గా లేని 13 బస్సులను ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు. ఇదివరకే ఆయా స్కూల్స్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్లపై అవగాహన కల్పించామని, అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోవడం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పటాన్చెరు ఆర్టీఓ విజయరావు హెచ్చరించారు. ఈ దాడులు మరికొన్ని రోజుల వరకు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.